పెట్టడం జరిగిన తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు ఆ నేమ్ తోటి. సో మనం చూస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు. సో నేమ్ చేంజ్కి రీజన్ ఏంటి పర్టికులర్గా ఏమైనా అనుకుని ఫెబ్ 14 కాబట్టి పెట్టడం జరిగిందా? అంటే ఇలాంటివన్నిటికీ హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉండాలి. దానికి కొన్ని వాటికి అనుకోండి వెనకాల బ్యాక్ ఎండ్ మనం మాట్లాడకూడదు, అలాంటి పేర్లు యూజ్ చేయకూడదు. సో ఆబ్వియస్లీ మేము ఐఎఫ్తో పనిచేసినప్పుడు మాకు సినిమాలో అవకాశం ఇచ్చారు. అక్కడ లేడీ అడిగారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కొంచెం ఆఫ్టర్ చెప్తాను. మీరు అవ్వదు పర్లేదు కానీ బాగా అడిగిన అడిగినట్టు. కానీ ఆబ్వియస్లీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ పేరు వాడకూడదు. అండ్ దానివల్ల పుల్వామా లాంటివి ఇన్సిడెంట్ ఇన్స్పైర్డ్ రాసింది కదండి. అందుకే మా ఓన్ ఇంటర్ప్రిటేషన్తో మా ఓన్ పేర్లు మేము వాడడం జరిగింది సినిమాలో. ఆ యాంగర్ కానీ అది ఉంటుంది తన క్యారెక్టర్కి. ఆ రిఫరెన్స్ ఆలోచించుకుని రుద్ర అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఇండియన్ బేస్లో ఆర్మీలో చాలా మంది అందమైన అమ్మాయిలు ఉంటారు, అంతే తెగ చూపించేటువంటి అమ్మాయిలు ఉంటారు మన ఆర్మీలో. సో ఎంత తెగువ చూపించే మహిళా ఫోర్స్ ఎంత ఉంటారో అంతే అందగత్తెలు కూడా ఉంటారు. ఆ ఉద్దేశంతో మనసులో హీరోని నేను పెడతానండి, డైరెక్టర్ పెట్టాను. అంటే డెఫినెట్గా అంటే సినిమాకి తనని తీసుకోవడానికి రీజన్ కూడా అంటే డెఫినెట్లీ క్యారెక్టర్కి సెట్ అవ్వాలనే ఉద్దేశం ముఖ్యంగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ తన అందుకంతా కాదని దానికి డిస్కషన్ అవసరం లేదు, ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. అందుకే డెఫినెట్లీ తను నాట్ జస్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్స్. అండ్ అలాంటి ఆమె మా సినిమాకి వాళ్ళు పనిచేయడం కూడా నిజంగా ఆల్ వెరీ హ్యాపీ. మనుషులు ఇలాంటి యాక్టర్స్ మాకు దొరకడం అండ్ ఇలాంటి క్యారెక్టర్కి తను 100% జస్టిస్ చేసింది. మీరు యాక్టింగ్తో పాటు మీరు అందంతో పాటు యాక్టింగ్ కూడా చూడండి. ఈ సినిమాతో మీరు బాలీవుడ్కి ఎంట్రీ అవుతున్నారు చూసారా? అంటే మీరు చూసుండొచ్చామో కానీ నేను నాకైతే కనపడలేదు ఎప్పుడు. ఐ డోంట్ నో, మీరు చెప్పింది నాకు అసలు అర్థం కాదు. లేదండి నాకు తెలుసు లేదు. హాయ్ అండి, హలో. ఇది చాలా అంటే దేశభక్తితో కూడిన సినిమా కదా. సో వ్యాలంటైన్ అనే టైటిల్ పెట్టడం ఎంత ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద మోటివ్ కీపింగ్ ద వ్యాలంటైన్? అంటే ఫిబ్రవరి అంటే ఇక్కడ మీరు అందరికీ 14 ఫెబ్ అనే వెంటనే అమ్మాయి గ్రీటింగ్ కార్డు కొనాలి, బయటకు వెళ్ళాలి, పార్కింగ్ వెళ్ళాలి, పిల్లలకు రావాలంటే బాస్ అప్పుడప్పుడు వ్యాలంటైన్ అంటే మన దేశం కూడా, మన దేశం మీద ఉండే ప్రేమ కూడా వ్యాలంటైన్. మా సినిమాలో ఈ వ్యాలంటైన్ అనేది దేశం మీద ఉండే ప్రేమ. అండ్ మీకు చెప్పినట్టు సినిమా ఏదైతే ఈవెంట్స్ మీద మేము ఆధారంగా సినిమా చేసామో ఆ పుల్వామా అటాక్ అనేది 14 ఫిబ్రవరి 2019 అయిందనమాట. సో అది ఆ రోజు వ్యాలంటైన్స్ డే, దాన్ని బ్లాక్ డేగా ప్రకటించారు. సో ఆ ఇన్సిడెంట్కి ఏదైతే ఆన్సర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చిందో ఆ ఆపరేషన్ ఆబ్వియస్లీ ఒక పేరు పెట్టుకుంటారు. సో ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది ఆ పుల్వామా అటాక్ చేసిన మిలిటెంట్స్కి మేము ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. పెళ్లి తర్వాత వస్తుంది దీపంలో ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు మంచి జరుగుతుందని అంటుంటారు కదా. అంటే తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి మంచి జరిగింది. Hi, this is Anjali from TFPC. Hi. So I have two questions. So first one is Operation Valentine and for promising on the trailer. Firstly, అంటే మీకు ఈ మూవీలో ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటి? అంటే సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఉంటాయి బట్ ఎక్కువగా రైట్. అంటే ఈ సినిమాలో మేము ఒక రియల్ ఎయిర్ బేస్లో షూట్ చేసాము అని దగ్గర చెప్పడం జరిగింది. ఒక 40 days గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days విత్ 200 people, ఒక 150 crew, ఒక 70 actors షూట్ చేయడం జరిగింది అక్కడ. అంటే నిజంగా అక్కడ లోపలికి వెళ్ళిన ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి గంట మేము చాలా 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 ఎంజాయ్ చేసాం. అందరూ ఇక్కడ కూర్చున్న అందరం అక్కడికి వెళ్ళాం. అండ్ అది చాలా చాలా మెమరబుల్ టైం. అలాంటి అవకాశం అందరికి దొరకదు. ఇలాంటి సినిమా చేయడం వల్ల అలాంటి అవకాశం మాకు దొరికింది, నిజంగా అదృష్టం ఫీల్ అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో మల్టీ స్టార్ అంటే ఎవ్రీవన్ వెయిటింగ్. సో అలా మెగా ఫ్యామిలీతో పాటు విత్ యూ ఒక మూవీ రావాలంటే ఎవరితో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చాలా మంది వాట్ కైండ్ ఆఫ్ మూవీ, వాట్ జోనర్ చేయాలనుకుంటారు? అంటే మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు
చన్న బనియన్న కళ్యాణ్ బాబాయ్ చిరంజీవి గారు వాళ్ళు చేయిందంటూ ఏది లేదు. సో నేను వాళ్ళు ఏదంటే వాళ్ళతో ఇంత చిన్న క్యారెక్టర్ దొరికినా చేస్తాను. ఒకవేళ యాంటాగనిస్ట్ వస్తే విలన్ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఎవరికి చేస్తారు? నాకు తెలిసి మా బాబాయ్ వాళ్ళతో విలన్ క్యారెక్టర్ చేస్తే తంటారు. అంటే అది ఊహలో కూడా రాదు. బట్ యాక్టర్గా అంటే ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయాలనే ఆశ 100% నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చెప్పలేదు. సో ఈగన్ మూవీలో చూస్తే మీకు పెద్దగా డైలాగ్స్ లేవు. ఇప్పుడు మీరు స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ డబ్బింగ్ చెప్పలేదు అన్నారు. ఈ మూవీలో కూడా డైలాగ్స్ ఉండవా లేకపోతే ట్రైలర్? ఇంకా చెప్పలేదండి, దీని తర్వాత వెళ్ళి చెప్తున్నాను. అది డబ్బింగ్ ఇంకా చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పబోతున్నాను. హలో. మీరు 10 years కంప్లీట్ అయింది కెరీర్లో. ఈ 10 yearsలో ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా, ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా కాకపోయినా దానికి సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా డెవలప్ చేశారు. పెద్దలకొండ గణేష్ గారు మా సినిమా వచ్చినంత మాత్రమే మీరు మారలేదు. ఎప్పుడు లాంటి కామెడీ అంటే వచ్చాక మారలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమా చేసినప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు. అంతరిక్షం అనేది మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని వెరైటీగా ఉంటుంది, చాలా కొత్త జోనర్ చేసింది. బట్ అది రిజల్ట్ అంత రాలేదు. సో ఈ సినిమా చేసేటప్పుడు మనం ఆల్రెడీ అది చేశాం కదా, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు అంతరిక్షం అనేది ఏమన్నా? ఎందుకంటే ఆకాశం టైప్ ఏమన్నా? నాకు మీరు మాట్లాడుతున్నారు, క్వశ్చన్ అడుగుతున్నారు, అర్థం కావట్లేదు. అంటే ఏమన్నారంటే చెప్పండి. అంతరిక్షం చేశారు కదా ముందు, అంతరిక్షం చేశారు కదా, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అవునండి. చాలా వెరైటీగా ఉంటుంది మీరు చేశారు మీరు, బట్ రిజల్ట్ సరిగా రాలేదు. అంటే దాని రిజల్ట్కి ప్రతి సినిమా ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, లేకపోతే ఆ సినిమా వల్ల ఇది గుర్తొచ్చింది అనేది లేదు. సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి, ఆర్మీ సినిమా తీసుకోండి, మాఫియా బ్యాక్డ్రాప్ అని తీసుకోండి, లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి, అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఉండాలనే ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి స్క్రిప్ట్లో కానీ ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వదు, జనాలకి కనెక్ట్ అవ్వరు, దాని క్యారెక్టర్తో ఫాలో అవ్వరు. అలాంటి తప్పు అంతరిక్షంతో జరిగింది. ఆబ్వియస్లీ ఒక సినిమానే కాదు, చేసిన సినిమాలో సరిగా ఆడని ఏ సినిమా నుంచైనా ఏదో ఒక విషయం నేర్చుకుని అది నెక్స్ట్ సినిమాలో జరగకుండా ఎలా ఉంటుందని ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ ఎమోషనల్ థ్రెడ్ అనేది ఈ సినిమాలో స్ట్రాంగ్గా ఉండాలనేది ఉండింది నాకు. కథ విన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సినిమా అంటే డెఫినెట్గా ఉంటుందని తెలుసు, బట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, క్యారెక్టర్ ఫాలో అయ్యేలా ఉంటుందా, లేకపోతే ఓన్లీ మిషన్ బేస్డ్గా ఉంటుందా సినిమా అని అనుకున్నప్పుడు తన స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్లో ఎమోషన్ ఉంది. మేము ఎక్స్ట్రా పెట్టాలి అని పెట్టే అవసరం లేకుండా ఇట్స్ ఆల్రెడీ దేర్. లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు, బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడు నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి, బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్. మనిషి